శ్రీ మహాగణాధిపతిగే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి జాతకుల జీవితంలో ముఖ్యంగా 5 విషయాల గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకోబోతూ ఉన్నాము. వారి గురించి ఎవ్వరికీ తెలియని ఒక 5 రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఏది ఎప్పుడు ఏ విధంగా జరగబోతూ ఉంది, ఇక వారి జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, ముఖ్యంగా ఈ కుంభరాశి జీవితంలో ఆస్తి యోగం ఎప్పుడు జరుగుతుంది, అలాగే ఏ 3 రాశుల వారితో వీరికి సఖ్యత అనేది బాగా ఉంటుంది, ఇక శని గ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రభావాన్ని ఈ రాశి జీవితంలో చూపిస్తుంది, జీవిత భాగస్వామి ఎలా ఉంటారు, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ రాశి జాతకులు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక కుంభరాశి అనేసరికి మనకు ముందుగా గుర్తు వచ్చేది శని. ఎందుకు అంటే ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి మనకు శని గుర్తుకు వస్తుంది. ఇక కుంభరాశి అలాగే మకర రాశి శని దేవుడి రాశ్యాధిపతి అని అనుకుంటాం కదా. అయితే ఇక్కడ మకర రాశి శనికి స్వస్థానం. ఇక కుంభరాశి అనేది శనికి మూల త్రికోణం రాశి అవుతుంది. అంటే స్వస్థానం కంటే కూడా కొంచెం బలమైనది అని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశిని చూస్తే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి అంటే, ఒక వ్యక్తి కుండ నుండి నీళ్లు ధారాలుగా కిందకు పోస్తూ ఉండటం మనకు కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశి జాతకులు ధార్మికత కలిగి దాన గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే బాగా ఖర్చు పెడతారు. అలాగే రాబడి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక మీరు చాలా సున్నితమైన మనస్కులై ఉంటారు. అలాగే చాలా ఎక్కువ మంది మంచి మిత్రులను కలిగి ఉంటారు. కుంభరాశి వారు వీరి జీవితంలో ప్రేమలో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది పెళ్లి వరకు వెళుతుంది అని చెప్పలేము. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా దీర్ఘంగా ఆలోచించే అలవాటు ఉంటుంది. ఇక వృషభ రాశి, వృశ్చిక రాశి, అలాగే ఈ కుంభరాశి వారికి ఆస్ట్రాలజీ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇక వీరికి పంచమ అష్టాధిపతి సంబంధం అనేది బుధ గురువులకు రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వాయుతత్వపు రాశి. చాలా తెలివైన వారు, వేగంగా ఆలోచించగలుగుతారు. ఇతరుల నుండి వారికి కావలసిన పనిని రాబట్టడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు పనిలో నిమగ్నం కావడానికి కొంచెం టైం తీసుకుంటారు. కానీ ఒక్కసారి దిగారంటే ఇక అస్సలు ఆగరు. ఇక వీరికి సమయానుగుణంగా అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న అబద్ధాలు అనేవి ఆడటం వీరికి అలవాటు. ఇక ఈ కుంభరాశి జాతకులకు ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది అనే విషయానికి వస్తే, కుంభరాశి వారికి వారి జీవితంలో వారు 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 37 సంవత్సరాల లోపుగా ఇల్లు కొనుక్కోవడం లేదా ఫ్లాట్ కొనుక్కోవడం, అలాగే వాహన యోగం కూడా ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా 30 ఏళ్ల నుండి 37 సంవత్సరాల లోపుగా జరుగుతుంది. జన్మజాతక చక్రంలో 4వ స్థానాధిపతి అయినటువంటి బలాబలాలు తెలియవు కాబట్టి రాశి ఆధారంగా 30 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాలలో మీకు సొంత ఇల్లు కొనడం కానీ కట్టుకోవడం కానీ జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశి వారికి వాహన యోగం కూడా ఉంటుంది. చాలా లేటెస్ట్ వాహనాన్ని వీరు కొనుగోలు చేస్తారు.
కుంభరాశి వారు ఎప్పుడూ కూడా తమ ఇంటిని శుభ్రంగా పంచుకోవడానికి ఇష్టపడతారు. వీరికి తల్లిదండ్రులతోటి అనుబంధం అనేది చాలా బాగుంటుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఏ 3 రాశుల వారితో సఖ్యత ఉంటుంది అని అంటే వృషభ రాశి వారు, మిథున రాశి వారు, తులారాశి వారు. ఈ 3 రాశుల వారితోటి ఈ కుంభరాశి జాతకులకు ఎక్కువగా దగ్గరగా ఉంటారు. స్కూల్లో కానీ, ఉద్యోగాలలో కానీ, వ్యాపారాలలో కానీ, ఎక్కడైనా కానీ ఈ రాశుల వారు వీరికి సంబంధించిన వాళ్ళే ఎక్కడైనా కనబడితే వాళ్ళతోటి ఎక్కువగా కుంభరాశి వారు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి శనిగ్రహం యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, శని దశ నడుస్తూ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు కూడా వీరు చేస్తారు. అలాగే విదేశీయానం కూడా ఉన్నటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ శని బలంగా లేకపోతే గనుక చెప్పుకున్న విషయాలు అవుతాయి, కానీ పనులు నెమ్మదిగా అవుతాయి. అంటే పనులు జరగడం అనేవి జరుగుతాయి, కానీ పనులు నెమ్మదిగా లేటుగా పూర్తి అవుతాయి. శని బలహీనంగా ఉంటే ధైర్యంగా మనం ముందుకు వెళ్ళే ఆలోచిస్తాము, కానీ లేటుగా అడుగులు వేస్తామన్నమాట. ఇక కుంభరాశి వారికి ఏలిన నాటి శనిలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి అంటే, ఏలిన నాటి శని దశలో వీరికి కొంచెం ఒత్తిడి, నిద్ర తక్కువ, తల తిప్పడం, అలాగే బలహీనంగా ఉంటారు. కొంత నష్టపోయేటటువంటి వ్యవహారాలు ఏవైతే వాళ్ళు చేస్తారో వాటిలో కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం, రీసెర్చ్ చేయడం, శుభ కార్యక్రమాలు చేయడం, అలాగే ప్రయాణాలు చేయడం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో ఎక్కువగా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే గనుక ఈ రాశి వారికి సప్తమాధిపతి సూర్యుడు అవ్వడం జరుగుతుంది. వీరి యొక్క జీవిత భాగస్వామితో కలిసి చక్కగా ఉంటారు. అలాగే వీరిలో అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్ ఇలా ఏ రంగంలో ఉన్నా కూడా కొంచెం వీరికి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఎక్కువగా ఉండి ముందడుగు వేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో వీరు ముందు ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అప్పుడప్పుడు మాత్రం మాట పట్టింపులకు అవకాశం అనేది ఉంటుంది. శని, రవి ఒకే కుటుంబ సభ్యులు అయినా కూడా ఏ విధంగా అయితే శత్రుగ్రహాలుగా ఉంటారో అలా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వలన ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మొదటి సంతానం లేట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మొదటి సంతానం విషయంలో వీరికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశము కనిపిస్తుంది. కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అని అంటే గనుక ఈ రాశివారు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, పశువులకు గ్రాసం పెట్టడం, గోశాలలో సేవ చేసుకోవడం, అలాగే అమ్మవారిని పూజించడం, అలాగే శివ ఆరాధన ఈ కుంభరాశి వారికి చాలా బాగా పనికి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక వీరు స్టేటస్ పెంచుకోవాలి అన్నా, సమాజంలో బంధువులలో మంచి పేరు ప్రతిష్టలు రావాలి అన్నా కూడా ఇలాంటి వాటి కోసం శివుడు దక్షిణామూర్తి, దత్తాత్రేయులకు, గురు సమానులకు ఇలాంటి వారందరికీ కూడా అంటే ఈ దేవుళ్లకు, గురువులకు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయడం ద్వారా ఎంతో ఉన్నతమైన జీవితాన్ని కుంభరాశి వాళ్ళు పొందుతారు. ఇక ఈ రాశి వారు ఎర్రటి దుస్తులను అస్సలు ధరించవద్దు. గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్, పింక్ కలర్స్ ఇలాంటివి వీళ్ళకు బాగా కలిసి వచ్చే రంగులు, దుస్తులు ధరించవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా మంచి జాతకం కలిగి ఉంటారు.
ఇక 3 రాశుల వారితో మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా చాలా బాగుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అదేవిధంగా ధనం కూడా 30 నుండి 37 సంవత్సరాలలో సొంత ఇంటిని, వాహనం కూడా కొనుగోలు చేస్తారు. ఇంకా చెప్పాలంటే కుంభరాశి వారికి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా ఎదుటివారికి ఎంతైతే ఇస్తారో అంతే ఎదుటివారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వారు ఖర్చు చేసేది ఎంతైతే ఉంటుందో వారి రాబడి కూడా అంతే ఉండాలని చెప్పి వారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా కుంభరాశి వారు సంపాదన కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా, ఎంత కష్టపడడానికైనా వీళ్ళు ఇష్టపడతారు. చూశారు కదా ఈ కుంభరాశి వారి జీవితంలో ఉండేటటువంటి 5 రహస్యకరమైన విషయాల గురించి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.